మమ్మల్ని కొంచెం గౌరవంగా బతకనివ్వండి. ఇలా రోడ్ల మీద టెంట్ వేసి మరీ మా పరువుని అమ్మకండి. కష్టపడ్డంలో తప్పి ఉందమ్మా. మీకు తప్పుగా అనిపించదు, మీ స్థాయి అదే కాబట్టి. మా స్థాయిలో నిలబడి చూస్తే కదా అది ఎంత తప్పో మీకు అర్థమవుతుంది. మా బ్యాడ్ లక్ కొద్దీ మీ అమ్మాయిని ప్రేమించి మరీ మా ప్రణయ్ పెళ్లి చేసుకున్నాడు. అందుకు జీవితాంతం మేం బాధపడేలా చేయకండి. మీరిలా చేయడం ప్రణయ్ చూస్తే ఎంత బాధపడతాడో తెలుసా? ప్లీజ్ ఆంటీ, అంకుల్ అలా మీరిలా మా పరువుతో ఆడుకోకండి. మీ వల్ల మేం బయట తిరగాలంటేనే భయం వేస్తుంది. ఆయన తాగి ఎక్కడ ఎవరితో గొడవ పడతాడో తెలీదు. మీరు ఏ కార్నర్లో ఏం అమ్ముతూ కనిపిస్తారో తెలీదు. ఛ! మాకిలా నరకం చూపించకండి. ఈ పాట పాడితే బాగుంటుంది కదా, ఏం బంగారం? బాలేదా? సరే, వేరే పాట చూద్దాం. ఇది బాగుంటుంది. ఆడియన్స్ కూడా ఇలాంటి పాట పాడితే ఇంట్రెస్టింగ్ గా వింటారు. ఓకే, ఇదొక పాట. ఇంకో పాట ఏది పాడితే బాగుంటుంది? ప్రోగ్రామ్ చారిటీకి సంబంధించింది కాబట్టి జనాలకి ఇన్స్పైరింగ్ గా ఉండేలా ఒక పాట పాడితే బాగుంటుంది. అలాంటి పాటే ఉంది. దీని మొహం మండ. తోడబుట్టినవాడు కాపురం చూసి తట్టుకోలేకపోతోంది. ఏ ఆడపిల్లైనా అన్నదమ్ముల కాపురం బావుండాలని కోరుకుంటుంది. ఇదేం కర్మం. భగవంతుడా, శివాగ్ని వాళ్ళిద్దరినీ సంతోషంగా ఉండనిచ్చేలా లేదు. ఇలాంటి వాళ్ల కళ్ళు పడి వాళ్ళిద్దరి సంతోషానికి ఏ అడ్డూ రాకుండా చూడు స్వామి. లేదా వాడికే ఈ ఇంటి మీద విరక్తి పుట్టి ప్రేమతో బయటికి వెళ్ళి ఎక్కడైనా హాయిగా ఉండేలా చూడు స్వామి. అన్ని పాటలు బాగున్నాయి. దీని మధ్యలో ఒకటి మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఏంటది? రొమాన్స్. అదే బంగారం, పిల్లల పాట కూడా ఏదన్నా ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. నీకు రాకూడని అనుమానాలన్నీ బాగా వస్తాయే. ఏంటి ప్రేమ, మీ వాళ్ళు మారరా? మమ్మల్ని గౌరవంగా ఉండనివ్వరా? ఏమైంది శివగ్ని? వీళ్ళమ్మ, తమ్ముడు, చెల్లెలు ప్లాట్ఫామ్ మీద వినాయకుడి బొమ్మలు చేసి అమ్ముకుంటున్నారు. అక్కడ వాళ్ళని అలా చూడగానే ఎంత అవమానంగా అనిపించిందో తెలుసా? మన వాళ్ళు ఎవరైనా చూస్తే మన పరువేం కావాలి? తప్పే ఉంది. అదేంటి ప్రణయ్ అలా అంటావ్? మనమేంటి, మన స్టేటస్ ఏంటి? దానికి ఆంటీ వాళ్ళు కష్టపడటానికి సంబంధం ఏంటి? ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. దానివల్ల మన గౌరవానికి వచ్చే నష్టమే ఉంది? ఏ స్టేటస్ అయినా కష్టంలో నుంచే పుడుతుంది.
ఈరోజు ప్రపంచంలోనే అధిక ధనవంతుల జాబితాల్లో ఉన్న చాలా మంది జీవితాలు మొదలైంది అక్కడే. ప్లాట్ఫామ్ అని చాలా తేలిగ్గా నేసావు. కష్టపడేవాళ్ళు ఎదగడానికి నిజంగానే అది ప్లాట్ఫామ్. అక్కడి నుంచే చాలామంది చరిత్రలు పుట్టాయి. ఒకరి గురించి ఎందుకు, మా నాన్నగారు ఆయన ఏం చేశారు? ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండటానికి ఆయన మొదలుపెట్టింది అక్కడి నుంచే. అవన్నీ మర్చిపోయి వాళ్ళేదో తప్పు చేసినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. కష్టాన్ని గౌరవించకపోయినా పర్వాలేదు, అవమానించకూడదు. మట్టికి డైకి 200 అయిందమ్మా. మిగిలినవన్నీ లెక్క చేస్తే 800 ఆదాయమమ్మా. రోజంతా కష్టపడితే 800 వచ్చిందా? పోన్లేరా, ఇది చాలు. ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే ఇంకా వస్తుందిగా. ఈ డబ్బులతో అక్కకో మంచి చీర కొనిపెడదామమ్మా. ప్రేమ మీ అక్కగా ఇక్కడున్నప్పుడు చీర కొనడానికి డబ్బులు సరిపోయేవి. కానీ ఇప్పుడు మీ బావకు భార్యగా తనకు చీర కొనాలంటే ఈ డబ్బులు సరిపోవునన్నా. అదేంటమ్మా, నీ చీరంతో చెప్పు. నాదెంతలేరా, ఒక 200 ఉంటుంది. అలా అయితే అక్కకు 500 పెట్టి మంచి చీర కొందామమ్మా. పెళ్ళయ్యాక మనమంటూ ఏమీ కొనివ్వలేదు కదమ్మా. పోన్లే, కన్నబిడ్డకు పెళ్లి చేస్తే అత్తవారింటికి పంపించాక ఏవైనా చెయ్యాలన్న ఆలోచన ఈ రోజు వరకు మీ నాన్న కూడా రాలేదు. నీకన్నా వచ్చింది. అమ్మా, 500లో అక్కకి మంచి చీర కొందామమ్మా. నీ సంతోషం కోసం కొనివ్వు, కట్టుకోమని మాత్రం బలవంతం చేయొద్దు. అదేంటమ్మా, అక్క కోసం చీర కొన్నప్పుడు తను కట్టుకోపోతే ఎలా? మీ అక్క ఇప్పుడున్న స్థాయికి ఈ చీర కట్టుకోలేదురా. మనం గుర్తుగా దాచిపెట్టుకోగలదంతే. సర్లే అమ్మా, కనీసం దాచిపెట్టుకోవడానికైనా పనికొస్తుందిగా, కొందామా. ఇప్పుడున్న తన చీరల ముందు ఈ చీర దిష్టి చుక్కలా ఉంటుందిరా. కానీ ఆశగా కొనాలంటున్నావుగా, అలాగే కొందాం. అవునమ్మా, బావ వాళ్ళ స్థాయిలో చీర కొనాలంటే ఎంత చీర కొనాలమ్మా? కనీసం ఒక 5,000 ఉంటే గాని ఒక మంచి చీర కొనలేవురా. 5,000 కొంటానమ్మా. ఎలాగైనా సరే అక్కకి బావ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా అక్క ఆ ఇంట్లో కూడా కట్టుకునే చీర ఖచ్చితంగా కొంటానమ్మా. పర్లేదు, పెద్ద నోట్లే సంపాదిస్తున్నారు. సంపాదించండి, సంపాదించండి. రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మయ్య అది. అందుకేగా నీ మొగుడు తీసుకెళ్తుంది. అయ్యో, ఇప్పుడు మీరందరూ కలిసి ఇలాగే బాగా సంపాదించండి. ఎందుకంటే అప్పులు చాలా ఉన్నాయి కదమ్మా. బిడ్డ ఆ డబ్బులతో ఏదో చెయ్యాలని ఆశపడుతున్నాడయ్యా. ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆశల గురించే తప్ప అప్పుల గురించి నువ్వేం ఆలోచించవా? ముందు అప్పులు, ఆ తర్వాతే ఆశలు. సంపాదించండి, బాగా సంపాదించండి. సంపాదించి అప్పుడు చదువుకోండి. ఏ జన్మలో ఏ పాపం చేశారు, మా బిడ్డలుగా పుట్టారు. ఈ ఆశ కాదు, మీ ఆశ ఏది తీరనివ్వడు ఈ సచ్చినోడు.
నమస్కారం సార్. ప్లీజ్ కమ్. రండి సార్, రండి. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి మేడం. అమ్మా ఫౌండేషన్ వారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిథులందరికీ నమస్కారం. అనాథ పిల్లలకు కూడా అమ్మ కావాలనే ఆలోచనలోంచి వచ్చిందే ఈ అమ్మా ఫౌండేషన్. దేశవ్యాప్తంగా అమ్మ ఫౌండేషన్ కొన్ని వేల మంది అనాథ పిల్లలకి అమ్మ కాగలిగింది, ఆశ్రయం ఇవ్వగలిగింది అంటే అది మీలాంటి దాతల వలనే. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మ ఫౌండేషన్కి ఎప్పుడూ అండగా ఉండే మీలాంటి దాతల్ని కలుసుకోవాలని, పిల్లల సహాయ నిధికి విరాళాలు సేకరించాలని. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అన్న వెంటనే శ్రీమతి ప్రేమ గారు తమ గానంతో మీ అందరినీ అలరించటానికి ముందుకొచ్చారు. అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాము. శివాగ్ని, నువ్వు కూడా రా. వాళ్ళు రమ్మన్నది మీ ఇద్దరినే కదా, మీరు వెళ్ళండి. పర్వాలేదు శివాగ్ని. వద్దులే ప్రేమ, మీరు కానివ్వండి. రండి సార్, ప్లీజ్ రండి. సార్, మీరు అతిథుల కోసం ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. నేను మాట్లాడేదే ఉంటుంది. మీకు నచ్చిన 4 మంచి మాటలు చెప్పండి సార్. మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఆకలి కంటే బాధ కలిగించే మాట అనాథ. ఓ తల్లి తన కడుపులో 9 మాసాలు దాచుకుని ఏ కారణంతోనో వాళ్ళని వీధిపాలు చేస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేని ఒంటరి వాళ్ళగా బతకటం అనేది ఎంత నరకంగా ఉంటుందో ఆ పసి మనసులకే తెలుస్తుంది. అలాంటి పసిపిల్లలకు మేము ఉన్నాము అంటూ ధైర్యం ఇవ్వటమే కాకుండా వాళ్ళ వేలు పట్టుకుని నడిపించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునే అమ్మా ఫౌండేషన్ వాళ్ళకి అభినందనలు. ఈ ఫౌండేషన్కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా వంతు సాయం నేను చేస్తానని మాటిస్తూ మీకు తోచిన సహాయం మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీమతి ప్రేమ గారు పాటలతో మనందరినీ అలరిస్తారు.
ఇప్పటి వరకు నీ పాట ఇక నుంచి నా ఆట మొదలవుతుంది. పాప బాగుందిరా. పాట బాగుందిరా. మస్తు పాడుతుందన్నా. మిస్టర్, మీరు ఎంకరేజ్ చేయాల్సింది పాటనే కాదు, కార్యక్రమాన్ని కూడా. పాట బాగుంది, ఎంకరేజ్ చేయాలని వేశాం. పాపంత బాగా పాట పాడుతుంటే మనం మౌనంగా ఉంటే ఎలారా? అవునా, మనం అభినందించాల్సిందే. ఏంటి ప్రణయ్ ఇది? అందుకే నాకు ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావాలంటే చిరాకు. హలో మిస్టర్, ఏం చేస్తున్నారు? ఇది పద్ధతి కాదు. ఆగండి ప్లీజ్, ప్లీజ్ ఆగండి, ఆగండి. పాపకి ఈ నోటు గుచ్చకుండా స్టేజ్ దిగేదే లేదు.